కుంభరాశి వారికి రాబోయేటువంటి 2 రోజుల్లో వారి యొక్క గోచార ఫలితం రీత్యా జరగబోయే ముఖ్యమైనటువంటి మార్పులు ఇవే. చంద్ర సంచారం మరియు శనిగ్రహ ప్రభావం ఆధారంగా వచ్చేటువంటి 2 రోజులు వీరికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ సమయం మీకు మిశ్రమ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం, కొన్ని ఆకస్మిక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉండవచ్చు. మీ యొక్క రాశిలో శని సంచారం అంటే జన్మ శని వల్ల మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. చిన్న విషయాలకే కోపం రావడం లేదా ఆందోళన చెందడం వంటివి జరుగుతాయి. తలనొప్పి, కాళ్ళ నొప్పులు లేదా అలసట వంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఈ రాశి వారికి రావచ్చు. అలాగే నిద్రలేమి సమస్యలు, విశ్రాంతి చాలా అవసరం ఈ రాశి వారికి. ఆకస్మిక ధనలాభం, కొంతకాలంగా నిలిచిపోయినటువంటి డబ్బులు చేతికి అందేటువంటి అవకాశం ఉండవచ్చు. చేతికి వచ్చిన డబ్బు ఏదో ఒక అవసరానికి, కుటుంబ లేదా వైద్య ఖర్చులు వెంటనే ఖర్చు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. డబ్బు ఆదా చేయడం చాలా కష్టంగా ఈ యొక్క రాశి వారికి మారేటువంటి అవకాశం ఉండవచ్చు. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది, బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. అయితే మీ పనితీరుకు ప్రశంసలు దక్కకపోయినా విమర్శలు రాకుండా జాగ్రత్త పడాలి. చిన్నపాటి దూర ప్రయాణాలు చేయవలసి రావడం కొంత అలసటను కలుగజేసేటువంటి అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాదనలు జరిగేటువంటి అవకాశం ఈ యొక్క రాశి వారికి ఉంటుంది. కాబట్టి వచ్చేటువంటి 2 రోజులు కొంచెం మౌనంగా ఉండడం, ఆవేశం తగ్గించుకోవడం ద్వారా మీ యొక్క స్నేహితుల కలయిక కొంత ఉపశమనాన్ని కలిగించేటువంటి అవకాశంగా చెప్పవచ్చు. హనుమాన్ చాలీసా సాయంత్రం వేళ హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే శనిదేవుడికి లేదా ఇంట్లో దేవుడి గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ యొక్క రాశి వారికి ఉంటుందనేది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఈ 2 రోజులు ఎవరితోనూ గొడవలకు వెళ్లకుండా శుభ ఫలితాలను ఉండేటువంటి విధంగా ఓపికతో ఉన్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు.